రాష్ట్రంలో భారీ సాగు లక్ష్యాన్ని విధించుకున్న ప్రాజెక్టుల నుంచి దిగువకు నీటి విడుదలలో జాప్యం జరుగుతోంది. భారీ, మధ్య, చిన్న నీటిపారుదల ప్రాజెక్టుల దిగువ ఆయకట్టు సాగు అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. ఒక్క కృష్ణా, గోదావరి డెల్టాలు మినహా మిగిలిన చోట్ల రైతులు సాగుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రాథమిక రంగంలో ఈసారి కూడా గణనీయమైన వృద్ధి నమోదు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం పంటల సాగుకు భారీ లక్ష్యాలనే విధించుకుంది. అయితే సాగునీటి ప్రాజెక్టుల దిగువకు నీరు ఇంకా తగినంత స్థాయిలో విడుదల చేయకపోవడంతో మిశ్రమ పరిస్థితులు కనిపిస్తున్నాయి. గోదావరి డెల్టాతో పాటు కృష్ణా డెల్టాకు మాత్రమే ప్రస్తుతానికి నీరందించిన ప్రభుత్వం దిగువ ప్రాంతాలకు ఇంకా సాగునీటిని అందించలేదు. పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టుల ద్వారా రోజుకు 16,000 క్యూసెక్ల నీటిని కుడి, ఎడమ కాలువల ద్వారా ఎత్తిపోసి పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాలకు అందిస్తోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీలో దాదాపు 3 టీఎంసీల వరకు నీటి నిల్వ ఉన్న దిగువ ప్రాంతాలకు నీరందని పరిస్థితి నెలకొంది. ఏలూరు, బందరు, రైవస్ కాలువల ద్వారా 2,500 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. గుంటూరు కాలువకు మరో 1,500 క్యూసెక్లు విడుదలవుతోంది. దిగువన కారంచేడు వరకు ఈ నీటిని అందించాల్సి ఉన్నా పూర్తి స్థాయిలో నీరు వదలకపోయేసరికి చివరి భూములు ఎదురు చూస్తున్నాయి. దాదాపు 13 లక్షల ఎకరాలు ఈ ప్రాంతంలో సాగులోకి రావాల్సి ఉన్నా ప్రస్తుతం 7,38,000 ఎకరాలు మాత్రమే సాగయింది. ఒక్క పట్టిసీమ ఎత్తిపోతల నుంచి వచ్చిన నీటితోనే 5,68,000 ఎకరాలు సాగులోకొచ్చింది. ఉత్తరాంధ్రలోని తోటపల్లి బ్యారేజీ దిగువన ఆయకట్టులో రైతులు వ్యవసాయ పనుల్ని ముమ్మరం చేశారు. వంశధారకు వరద పోటెత్తడంతో పాటు నారాయణపురం ఆనకట్టలోనూ తగినంత నీరు ఉండటంతో రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. రాయలసీమలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. తుంగభద్ర జలాశయం నిండి నీటిని దిగువకు వదిలేస్తున్నా సరిహద్దు పొలాలకు నీరు చేరలేదు. ఆధునీకరణ పనులు చేపట్టి నీళ్లు వదిలినా ప్రయోజనం లేక అనంతపురం జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుంగభద్ర హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ కింద అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో 2,95,000 ఎకరాల ఖరీఫ్ సాగును లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎప్పటికీ దిగువకు నీరు అందటం లేదు. తెలుగుగంగ ప్రాజెక్టు కింద తాగు అవసరాల కోసం ఇచ్చిన నీటితో ఆయకట్టులో సాగును ప్రారంభించడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. శ్రీశైలం జలాశయం ఇంకా నిండలేదు. నాగార్జునసాగర్, పులిచింతలకు నీళ్లు రావడం లేదు. రాష్ట్రంలో మధ్య తరహా ప్రాజెక్టుల కింద 4,18,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందాల్సి ఉన్నా ప్రస్తుతం 45,000 ఎకరాలు మాత్రమే సాగులోకొచ్చింది. 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ వానలు పడుతుండటంతో పంటలు ఎండిపోకుండా మరికొంత సమయం లభించినట్టయింది.